సో ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణంకి వెళ్ళినప్పుడు కూడా తట్టుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి జ్వరం రూపంలో బయటపడుతుంది అన్నారు. మరి ఆ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే అప్పుడు ఏం చేయాలి మనం ఏంటంటే ఋతువులు బట్టి మనం కొన్ని చేంజెస్ చేస్తుంటాలి. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్ని ఆపేయాలి. సో ఫ్రెష్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, రైట్. ఆ టైంలో దుంప జాతులన్నీ ఆపేయాలి, అంటే భూమి లోపల పండే పదార్థాలు. అప్పుడు ఫ్రెష్గా పుట్టేవి దొండకాయలు, సో ఏవైతే బెండకాయలు అలాంటివన్నీ భూమి పైన ఉండేవన్నీ తీసుకోవాలి. సో రెండోది వర్షాకాలంలో ఎక్కువ కొన్ని ఫ్లూస్ వస్తూ ఉంటాయి, జలుబు వల్ల వచ్చే జ్వరాలు కానీ అంటే ఆ టైంలో ఏంటంటే ఎక్కువ పారే వాటర్, కొత్త నీరు వస్తుంటుంది కదా, అలాంటప్పుడు వేడివేడిగా ఉండే కషాయాలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా వేడి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి ఆ టైంలో. ఇప్పుడు శీతకాలంలో వస్తుంది న్యాచురల్గా, బాగా గ్రీష్మ ఋతువులో ఏంటంటే ఎండ ఉండాల్సిన తీవ్రత కంటే ఎక్కువ ఉంటుంది. ఆ ఉండాల్సిన తీవ్రత ఉన్నప్పుడు బాడీ హీట్ జనరేట్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, తడి బట్ట మనం వేసుకోవాలి. అంటే సిచ్యువేషన్ బయట వేడిగా ఉంది, బయట శరీరం కూడా మనకి ఎక్స్టర్నల్గా వేడిగా ఉంది, ఇంటర్నల్గా చలవ చేయాలి. బయట బాగా చలి వల్ల మనకి ఒక టైప్ ఆఫ్ జ్వరం వచ్చింది, అప్పుడు శరీరం లోపల వేడి చేస్తుంటారు. ఎవ్రీ టైం మనం బ్యాలెన్స్ చేసుకుంటుంటున్నప్పుడు ఈజీగా. ఇప్పుడు చూస్తే కనుక శీతాకాలం నుంచి ఇప్పుడు వేసవకాలంలోకి టర్న్ అవుతున్నాం కదా, సో ఒక రోజు వేడిగా ఒక రోజు చల్లగా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం జలుబు చేసో లైట్గా ఒళ్ళు వేడి పడినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, సో అటువంటిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి? మనం చిన్నప్పుడు చూసాం కదండి, కొన్ని సూప్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఏమంటారు దాన్ని, కొంచెం అరట పిండి వేస్తుంటారు, లేకపోతే గోధుమలు, ఆ యవ బియ్యం అంటారు, అంటే పాత బియ్యం ఏదైతే ఉందో దాన్ని వేసుకొని జావలా కాస్తుంటారు. ఆ జావలో మిరియాలు, వాము పొడులు కానీ, పిప్పల పొడి కానీ, సొంటి పొడి ఇలాంటివన్నీ వేసుకున్నప్పుడు ఈ చలి నుంచి ఎండకు వచ్చే సిస్టమ్ అంతటినీ తగ్గుతుంది. అంటే బేసికల్గా వాళ్ళకి ఏంటంటే నోట్లో లాలజలం అంతా తగ్గిపోతుంటుంది. వెదర్లో కూడా వేడి ఎక్కువైపోయింది కాబట్టి డ్రైనెస్ వల్ల వాడికి శరీరం వేడి స్టార్ట్ అవుతుంటుంది. ఈ పిప్పలు కానీ ఎప్పుడైతే సొంటి వల్ల కానీ లాలజలం బాగా ఊరుతున్నట్లు చేస్తుంది. ఇంకా ఉసిరికి పప్పుతో, ఇప్పుడు ఉసిరికాయలు వచ్చే సీజన్ అయిపోతుంది, ఆ సీజన్లో ఏం చేస్తాను, కొంచెం ఉసిరికితో జావలు అంటే ఒక ప్రతి దాంట్లో వేసుకోవడం కానీ, ఉసిరి పచ్చడి చేసుకోవడం, దానికి ఏంటంటే దాన్ని పిండేసి మంచిగా నన్నారు కల్పిస్తూ ఉంటారు. సో ఇలా పులుపు తీపి రిలేటెడ్లో ఉండేవన్నీ ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. మరి చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, శ్రీరామనవమి వస్తుంది, మనకేం చేస్తారు, పానకం ఇస్తారు. పానకంలో ఏం చేస్తారు, బెల్లం నీళ్ళు, మిరియాల పొడి ఇవన్నీ వేసిస్తారు. సో ఇలాంటివన్నీ మనకేంటంటే అలవాటు చేస్తారు. అట్లీస్ట్ మన ప్రసాదాల్లో నుంచి అయినా తీసుకోవాలి. ఇప్పటి నుంచి పానకాలు తీసుకోవాలి. రెండోది నన్నారు జ్యూసులు తీసుకోవాలి, పునర్నవ కషాయాలు తీసుకోవాలి. ఎందుకంటే వేర్ల ద్వారా ఇప్పటివరకు బలిష్టంగా తయారవుతాయి. ఆ వేర్లన్నిటివి ఇప్పుడు కషాయాలు కట్టుకుంటే ఇప్పుడున్న సీజన్కి, గ్రీష్మ ఋతువు అన్నిటికీ చాలా మంచి సొల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలైనా తీసుకోవచ్చండి ఇలాంటివి? చిన్నపిల్లలకి ఎక్కువ అంటుకుంటాయి ఇవన్నీ, సో వాళ్ళకే తీసుకోవచ్చు. అంటే మరీ చిన్న 6 years లోపల ఉండే పిల్లలందరికీ కూడా మందులు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో వారికి ఎప్పుడు తాపడం అనమాట, అంటే బాగా నూనె రాస్తూ ఉండాలి, బాగా ఒంటికి బాగా చల్లగొడ్డ పెడుతుండాలి. వాళ్ళకి వీలైనంత వరకు ఈ నూతుల్లోని చిన్న చిన్న కొలంలోని ఎక్కువ ఈత కొట్టించాలి, ఎందుకంటే వేగంగా డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, సున్నితమైన శరీరం. సో అలాంటప్పుడు మేమేం చేస్తామంటే ఈ పప్పాయ ఉంటాయి కదా, పప్పాయ మంచిగా బాగా పండిపోయిన పప్పాయలు ఏవైతే ఉన్నాయో బాగా ఒంటికి రాసేసి ఆడుకోమంటాం. సో ఏమవుతుంది, బాడీ అవుటర్ లేన్ అంటే తిక్కి పడుతూ ఉంటుంది. తర్వాత వేడి నీళ్ళు స్నానం చేసినా, చల్లనీళ్ళు స్నానం చేసినా వాళ్ళకి సెట్ అయిపోతుంటుంది. ఇంకా టబ్బుల్లో కూర్చొని పెట్టి స్నానం చేయిస్తుంటాం. ఆటోమేటిక్గా ఏమైతే ఎక్కువసేపు ఆడతారు పిల్లలు. ఆడడం వల్ల ఏమంటే చర్మం ఏంటంటే ఎక్స్టర్నల్ దగ్గరే ఉండేదన్నింటినీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంటుంది, అట్లా డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇది జనరల్ జ్వరాల కోసం. ఓకే.